జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాస్ గారి సారథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 57 గ్రామాల్లో ఉదయం జెండా ఆవిష్కరణలతో మొదలై మండల కేంద్రాలు కొత్తపేట నియోజకవర్గ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలతో ఈరోజు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలో జనసేన పార్టీ ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసించే విధంగా ఈరోజు జనసేన పార్టీ అంగరంగ వైభవంగా ఈరోజు జనసేన పార్టీ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఈరోజు రావులపాలెం క్యాంప్ కార్యాలయం నందు ఉదయం జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కటింగ్ చేసుకుని ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో రావులపాలెంలో వారందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి 12 సంవత్సరాలు ముగించుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన జనసేన పార్టీ సందర్భంగా ఈరోజు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 57 గ్రామాల్లో ఘనంగా పంచాయతీ స్లీపర్స్కి బట్టలు కానీ అలాగే సేవా కార్యక్రమాలతో పాటు 57 గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు దాటుకుని 13 సంవత్సరాల సందర్భంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి నాయకుడికి కార్యకర్త వీరమైన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు పదవి చేపట్టారు. కొత్తపేట కాన్స్టిట్యున్సీలో కూడా మా నాయకుడు బండారు శ్రీనివాస్ గారు కూడా అతి త్వరలో ఒక పదవి చేపట్టి ఈ నియోజకవర్గాల్లో కూడా పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కొత్తపేట నియోజకవర్గంలో సీనియర్ గారు కూడా చేస్తున్నారు కాబట్టి సీనియర్ కూడా అతి త్వరలో శుభవార్త వింటామని చెప్పి తెలుపుకుంటూ